also is that all of this success, it was possible because this man stood by us. అజయ్ అన్న సపోర్ట్ అంతా ఇంత కాదన్న, లిటరలీ లైక్ అఫ్ కోర్స్ లైక్ యువి క్రియేషన్స్ అంటే ఇంకా ఇస్ మై ఫ్యామిలీ కదన్న, మై ఫోర్త్ ఫిల్మ్ విత్ దెమ్ అన్న. మీకన్నా ఒక సినిమా ఎక్కువ చేశాను అన్న. వెరీ గుడ్. సో బోల్డ్ చేస్తావు, ఇలాగ బోల్డ్ ప్లాన్ ఉంది కదా నీ మీద. నిన్న వాళ్ళు వదలరు, నువ్వు వాళ్ళు వదలవు. లేదన్న, ప్యూర్ లైక్ ఇట్స్ ఫ్యామిలీ అన్న. అండ్ సమ్వేర్ ఐ నో దిస్ ఫర్ అ ఫ్యాక్ట్ దట్ వేర్ ఎవర్ నేను ఎక్కడికి వెళ్ళినా, యూవీ నుంచి ఏ సినిమా వచ్చినా, నేనే సినిమా చేసినా, అండ్ సమ్వేర్ యు ఆర్ ఆర్ ఐడెంటిటీ అన్న, బికాజ్ యు ఆర్ అవర్ గుడ్ విల్. అండ్ ఐ ఫీల్ లైక్ సమ్వేర్ వీఆర్ ఆల్వేస్ ప్రొటెక్టెడ్ అండ్ వీఆర్ ఆల్వేస్ లవ్డ్ బికాస్ ఆఫ్ ద పాజిటివిటీ దట్ యు ఆర్ ఆల్వేస్ బిహైండ్ అస్. అండ్ అది నేను థ్యాంక్ యూ చెప్పలేనన్నా, నేను ఎక్కువ ఎమోషనల్ చెప్పేసావు, బోల్డ్ సార్లు థ్యాంక్స్ చెప్పేసావు, అర్థమైపోయింది. బట్ అజయ్ చెప్పు, సినిమా కష్టాలు ఉంటాయి కదా ప్రొడ్యూసర్లకి. శోభన్ ఏమైనా ఇబ్బంది పెట్టాడా, హీరోయిన్ ఇబ్బంది పెట్టిందా, డైరెక్టర్ ఇబ్బంది పెట్టాడా? ఎవరు ఎక్కువ ఇబ్బంది పెట్టారు చెప్పు? ముగ్గురులో ఎవరో ఒకరు ఎక్కువ ఇబ్బంది పెట్టి ఉంటారు. హీరోయినా, డైరెక్టరా? చెన్నైలో రోడ్ల మీద షూటింగ్, అన్ని రియల్ లొకేషన్స్, అసలు ఒక్క సెట్ లేదు, ఏమీ లేదు, రోడ్ల మీద చేయటమే అన్ని. సెంట్రల్ రైల్వే స్టేషన్, కెమెరా ఎక్కడో పెట్టేవాళ్ళు, పోలీసు వాడు ఎవడొచ్చి పట్టుకెళ్ళిపోతున్నాడు, భయం, టెన్షన్ అన్ని. ఆ పోలీసులు వస్తే షార్ట్ ఫిలిం చేస్తున్నాం సార్, ప్లీజ్ సార్ అని వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుని, చిన్న సినిమా సార్ అని అలా చేసేవాళ్ళం. పాండీ బజార్లో ఆ నైట్ సీన్ ఉంటుంది, ఒక సీన్ నైట్ మనం చేసాం కదా షూట్, అది నైట్, అదే ఆ డైలాగ్ ఉంటుంది కదా, నా జీవితం నేను ఎవరి జీవితం నాశనం చేయలేదు. అది ఫుల్ ట్రాఫిక్ లో చేసి ఉండాలి, ఫుల్ ట్రాఫిక్, అసలు ఫుల్ ట్రాఫిక్. పాండీ బజార్ మెయిన్ సెంటర్ లో పోలీస్ స్టేషన్ కూడా పక్కనే ఉంది. పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి సార్ ప్లీజ్ సార్ అంటే, సరే డిస్టర్బ్ చేయకుండా ట్రాఫిక్ ని చేయండి. అది డైరెక్టర్ తీసుకెళ్ళి ఈవినింగ్ 6:30, 7కి పెట్టాడు. ఫుల్ హెవీ ట్రాఫిక్, అసలు టెన్షన్ అయ్యే వరకు నైట్ 9:30, 10. బట్ రియల్ ఫీల్ కోసం చేశారు. బట్ పాండీ బజార్ అంటే మరి ఫేమస్, చెన్నై అంటే పాండీ బజార్ పెట్టాల్సిందే. లేదు, ఆ కష్టం వల్లే ఈ రోజు ఈ రిజల్ట్ వచ్చింది సినిమాకి. 2-3 సార్లు దొరికేసాం పోలీసులు దొరికేసాం. షార్ట్ ఫిల్మ్ అని చెప్పాం, ఇంకోసారి ప్రీ వెడ్డింగ్ షూట్ అని చెప్పాం, ఇలాంటివన్నీ తప్పించుకున్నవే. బట్ లక్కీ పోలీసులు కూడా బాగానే సపోర్ట్ చేశారు అందరూ, చాలా పేరుంది. ఈవెన్ ఫస్ట్ హీరోయిన్ ఇల్లు హౌస్ కూడా అది ఒక జాలర్పేట, జాఫర్ ఖాన్ పేట, అక్కడ చేసాం. అక్కడ అంతా ఫుల్ క్రౌడ్, వాళ్ళ ఇంట్లోనే షూటింగ్, ఎక్కడ ప్రాపర్టీస్ తీసుకొచ్చి పెట్టి సెట్లా చేయలేదు అసలు, వాళ్ళ ఇంట్లోనే